డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ స్పెషలిస్ట్ చర్మం, గోరు, జుట్టుకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ చేస్తారని మీకు తెలిసిన విషయమే. కానీ ఆ ట్రీట్మెంట్‌లో మెడికేషన్‌తో పాటు పలు రకాల ప్రొసీజర్స్ కూడా చేస్తూ ఉంటాము. ఆ ప్రొసీజర్స్ ఏంటనేది ఒక కామన్ క్వెషన్ అందరికీ ఉంటుంది. ఆ ప్రొసీజర్స్‌లో మనం చర్మానికొచ్చేసరికి ఎన్నో రకాల లేజర్స్ ఉంటాయండి. లేజర్ హెయిర్ రిడక్షన్ అవాంఛిత రోమాలు తీయడానికి వాడే లేజర్ అండ్ స్కార్ లేజర్స్, మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ లాంటిది లేదా CO2 లేజర్ లాంటివి మనకున్న స్కార్స్ వల్ల, అది పొడిమల వల్ల కావచ్చు, లేకపోతే దెబ్బలు తగిలడం, ట్రామా స్కార్స్ కావచ్చు, వీటన్నిటి ఇంప్రూవ్‌మెంట్ కోసం కూడా లేజర్స్ వాడుతూ ఉంటాం. అండ్ అదేవిధంగా కెమికల్ పీల్స్ ఉంటాయండి. పలు రకాల కెమికల్ పీల్స్ అంటే మన కండిషన్‌ని బట్టి, ఇండికేషన్‌ని బట్టి ఒక రకమైన కెమికల్ పీల్ ఎవరికి ఏది సూట్ అవుతుందన్నట్టుగా వాడుతూ ఉంటాం. అండ్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా లేజర్స్ ఉంటాయండి. ఎన్‌డియాగ్ లేజర్స్ అంటాము. అవి కూడా డర్మటాలజిస్ట్ కామన్‌గా చేసే ప్రొసీజర్స్‌లో ఉంటుంది. ఇంకా జుట్టు కోసం వచ్చేసరికి PRP థెరపీస్ ఇవి మీరు వినే ఉంటారు. ఎస్పెషల్లీ బల్డింగ్ ప్యాటర్న్ ఉండే వాళ్ళలో, బట్టతల ప్యాటర్న్ వాళ్ళలో PRP ట్రీట్మెంట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ ఆర్ మీజోథెరపీస్ కూడా చేస్తూ ఉంటాము. అది మన హెయిర్ పటుత్వం పెంచడానికి. గోరు దగ్గర వచ్చేసరికి కొన్నిసార్లు మనకి ఇన్‌గ్రోన్ టో నెయిల్స్ ఆర్ ఫింగర్ నెయిల్స్ అవుతూ ఉంటాయి. అది లోపలికి గుచ్చుకుపోతున్నట్టుగా పెరగడం వల్ల రిపీటెడ్‌గా మీకు గోరు చుట్టు లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండటం. ఆ నెయిల్ ఎవల్షన్ ప్రొసీజర్స్ కూడా డర్మటాలజిస్ట్ చేస్తూ ఉంటారు. రిక్వైర్డ్ కండిషన్స్‌లో స్కిన్ బయాప్సీస్ అంటే ఏదన్నా కండిషన్ మనకి క్రానిక్‌గా ఉండడం, దానికి ట్రీట్మెంట్ సరిగ్గా పనిచేయకపోతున్నా, మనం అనుకున్న విధంగా రిజల్ట్ రానప్పుడు కూడా అది ఏంటి అని చూడడానికి కూడా స్కిన్ బయాప్సీస్ కూడా మనం ఫ్రీక్వెంట్‌గా చేసే ప్రొసీజర్స్‌లో ఉంటూ ఉంటుందండి. కాస్మెటిక్ అపియరెన్స్ మెడికల్ కాస్మెటాలజీకి వచ్చేసరికి మనం ఈ లేజర్స్, పీల్స్ అన్నీ వాడుతూ ఉంటాము. అది కాకుండా స్కిన్ బూస్టర్స్ అంటాం. స్కిన్ బూస్టర్స్ అనేవి మన స్కిన్‌ని యూత్‌ఫుల్‌గా చేయడానికి, దాని తేమ పెంచడానికి, దానికొక గ్లో ఇవ్వడానికి కూడా వాడుతూ ఉంటాం. అవి ఇంజెక్షన్ ఫార్ములేషన్‌లో ఉంటూ ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. బోటాక్స్ అంటే మనకి వ్రింక్లింగ్ వచ్చినప్పుడు, యాక్టివ్ వ్రింక్లింగ్‌గా ఉన్నప్పుడు ఆ మసిల్‌ని రిలాక్స్ చేసి మనకి ఆ వ్రింకిల్స్ తగ్గించడానికి ఇక్కడ ఫోర్‌హెడ్ కానీ, కళ్ళ చుట్టూ ఇక్కడ వస్తున్న క్రోస్ ఫీట్ అంటాం. వీటికి కూడా బోటాక్స్ చేస్తూ ఉంటాం. ఫిల్లర్స్ అనేవి కూడా ఒక ఇంజెక్టబుల్ ప్రొసీజర్ అండి. మనకి వయసుతో తగ్గే వాల్యూమ్, ఈ వాల్యూమ్ తగ్గిపోయి మనకి హాలోగా అయిపోయినప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పెదవులు చాలా పలుచగా ఉండడం వల్ల దాని వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి వీటికి కూడా మనం ఫిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ మన క్లినిక్‌లో అవైలబుల్ ఉంటాయండి. మీకు ఆ ప్రొసీజర్ నీడ్ ఉందా లేదా అనేది ఫస్ట్ డర్మటాలజిస్ట్‌ని కలిసిన తర్వాత మీ క్వెరీని బట్టి అసలు మెడికేషన్ సరిపోతుందా లేదా ప్రొసీజర్స్ యాడ్ చేయాలా అనేది డిస్కస్ చేసుకొని దాని విధంగా ట్రీట్మెంట్ చేసుకోండి.